జూలై 19, 2025 ప్రాతః మురళి. మధురమైన పిల్లలు, మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్న సంతోషంలో ఎల్లప్పుడూ ఉండండి. ఇది కూడా మన్మనాభవే. నిన్న మనము రాతి బుద్ధి కలవారిగా ఉండేవారము, ఈరోజు పారస బుద్ధి కలవారిగా అయ్యాము అని మీకు సంతోషం ఉంది. ప్రశ్న: భాగ్యము తెరుచుకునేందుకు ఆధారం ఏమిటి? జవాబు: నిశ్చయము. ఒకవేళ భాగ్యము తెరుచుకోవడానికి ఆలస్యమైతే కుంటుతూ ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారు బాగా చదువుకొని వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా విషయంలో సంశయం ఉన్నట్లయితే వెనుక ఉండిపోతారు. ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా అయి తమ బుద్ధిని తండ్రి వైపుకు పరుగు తీస్తారో వారు సతోప్రధానంగా అయిపోతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఇప్పుడు యాత్ర పూర్తయింది. మొదట మనం మన ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత మన రాజధానిలోకి వస్తాము అన్న ఈ డబల్ సంతోషంలో ఉండాలి. తలపై జన్మజన్మల పాపాలు భారము ఏదైతే ఉందో దాన్ని భస్మం చేసుకోవాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎటువంటి వికర్మలు చేయకూడదు. వరదానము: శ్రేష్ఠ సంకల్పాల సహయోగము ద్వారా సర్వులలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మాభవ. సదా శక్తిశాలి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకుని సర్వాత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలాన్ని నింపే సేవ చేయండి. ఏ విధంగా ఈ రోజుల్లో సూర్యుని శక్తిని జమ చేసి ఎన్నో కార్యాలను సఫలం చేస్తారు, అదేవిధంగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంతగా జమ అవ్వాలంటే దాని ద్వారా ఇతరుల సంకల్పాలలో బలము నింపగలగాలి. ఈ సంకల్పాలు ఇంజెక్షన్లా పనిచేస్తాయి. వీటి ద్వారా ఆంతరికముగా వృత్తిలో శక్తి వస్తుంది. కావున ఇప్పుడు శ్రేష్ఠ భావనలు మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పరివర్తన చేయాలి. ఈ సేవ యొక్క అవసరం ఉంది. స్లోగన్: మాస్టర్ దుఃఖహర్తలుగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చేయాలి. ఇదే మీ శ్రేష్ఠ కర్తవ్యము. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చాలా పెద్ద ఆటను చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత జోరుగా వస్తాయంటే వాటిని కంట్రోల్ చేయలేకపోతారు. అప్పుడు ఆ సమయంలో ఏం చేయను, జరిగిపోయింది కదా అని అంటారు. ఆపలేకపోతారు. ఏది తోస్తే అది చేసేస్తారు. కానీ వ్యర్థము కొరకు కంట్రోలింగ్ పవర్ కావాలి. ఏ విధంగా ఒక సమర్థ సంకల్పానికి 14 రెట్ల ఫలము లభిస్తుందో అలాగే ఒక్క వ్యర్థ సంకల్పము యొక్క లెక్కాచారం ఏమిటంటే ఉదాసీనులుగా అవ్వడము, నిరాశకు లోనవ్వటము, లేక సంతోషము మాయమవ్వటము. ఇవి కూడా ఒకటికి అనేక రెట్ల లెక్కలో అనుభవం అవుతాయి. ఓం శాంతి.